100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. మొదటగా నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. మొదటగా శ్రీలంక, ఆ తర్వాత బంగ్లాదేశ్, ఇప్పుడు నేపాల్, నెక్స్ట్ భారతదేశానికే ఆ పరిస్థితి రాబోతోంది అనేటువంటి విశ్లేషణలు ఎందుకని వినిపిస్తున్నాయి? అలాంటి అన్రెస్ట్ మన దగ్గర కూడా ఉందా? అయితే నేపాల్లో మాత్రం అక్కడున్నటువంటి యూత్ మాకు మోదీ లాంటి ప్రధానమంత్రి కావాలి అని ఎందుకని చెప్తున్నారు, ఎందుకని నినదిస్తున్నారు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్. సార్ నమస్తే. నమస్తే సార్, నేపాల్ అయిపోయింది, అంతకుముందు బంగ్లాదేశ్, అంతకంటే ముందు శ్రీలంక, అక్కడంతా యూత్ ముందుకొచ్చారు, ఒక అన్రెస్ట్ అనేది కనిపించింది. అలాంటి సిచ్యువేషన్ మన దగ్గర కూడా రాబోతోంది అనేటువంటి ఈ అంచనాలు, ఊహాగానాలు, విశ్లేషణలు ఎందుకని వస్తున్నాయి సార్? ఎందుకంటే ఒక ప్యాటర్న్ కనిపిస్తే మీకు ఎప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్ 1, 2, 3, 4 అని కౌంట్ చేస్తారు. పాకిస్తాన్ మర్చిపోయాం మనం. పాకిస్తాన్లో ఏం గొడవలు ఉండే ఇట్లాంటిది. పాకిస్తాన్ డైరెక్ట్ ఆర్మీ టేక్ ఓవర్ చేసుకుంటారు. ఇప్పుడు కూడా అంతే సంగతి పాకిస్తాన్. యాయా ఖాన్ టైం నుంచి పర్వేజ్ ముషరఫ్ దాకా మనం దీన్ని ఇండివిజువల్గా అనలైజ్ చేయాల్సి వస్తుంది కవిత గారు. మెయిన్లీ ఫస్ట్ శ్రీలంక తీసుకుందాం. శ్రీలంకలో ఆ గొడవ ఎందుకు జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ప్రేమదాస కానివ్వండి, జయవర్ధనే కానివ్వండి, ఎల్టీటీతో ఉన్న ఆ యుద్ధం కానివ్వండి, దాంతో శ్రీలంక ఎకానమీ మొత్తం ధ్వంసం అయిపోయింది కంప్లీట్గా. వాళ్ళ మెయిన్ బిజినెస్ టూరిజం. కాఫీ కూడా ఉందనుకోండి, కానీ చాలా తక్కువ. అది అంత పెద్ద ఫారిన్ ఎక్స్చేంజ్ ఏం లేదు. టూరిజం వాజ్ బిగ్ గవర్నర్. ఎప్పుడైనా మీ దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీ ఉంటే టూరిస్టులు ఎందుకు వస్తారు? ఇప్పుడు పాకిస్తాన్కి ఎవరు వెళ్తారు? పిచ్చోళ్ళు వెళ్తారు పాకిస్తాన్, లేకుంటే ఆఫ్ఘనిస్తాన్. ఎవరు వెళ్తారు? లైఫ్ రిస్క్ తీసుకుని వెళ్ళేటోళ్ళు వెళ్తారు. కానీ శ్రీలంక కూడా అదే జరిగింది. దాని నుంచి బయటపడేటప్పటికి శ్రీలంక చాలా మటుకు లోన్స్ డిఫాల్ట్ చేశారు. మెయిన్లీ వాళ్ళు ఏం చేశారంటే చైనీస్ దగ్గర చాలా మటుకు అప్పు తీసుకున్నారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి చైనాకి హంబపోర్ట్ అప్పగించారు. వాళ్ళు అప్పగించలేదు, తీసుకున్న అప్పు వాళ్ళు తీసుకున్నారు, పోర్ట్ టేక్ ఓవర్ చేసుకున్నారు అంతే. ఆ టైంలోనే అక్కడున్న యంగ్స్టర్స్ రోడ్డు మీద దిగారు. ఎందుకంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంటాయి. రానిల్ విక్రమసింఘే కానివ్వండి, మిగతా వాళ్ళ మీద ఆరోపణలు, అది ఇది ప్రత్యారోపణలు జరిగినాయి. దాంతోపాటు పెద్దగా మూమెంట్ జరిగింది. దీన్ని ఎవరైనా ఫండింగ్ చేశారా వెనకనించంటే ఎస్, పాసిబ్లీ ఎస్. ఎందుకంటే రెజీమ్ చేంజ్ అనేది మీరు సిరియాలో చూశారు, లిబియాలో చూశారు, చాలా మటుకు ఇరాక్లో చూశారు, అండ్ ఆల్సో కొంచెం ఇరాన్లో కూడా ట్రై చేశారు, కానీ సక్సీడ్ కాలేదు. అక్కడ హిజాబ్ తీసి పక్కన పడేయడము, బుర్కాలు తీసి పడేయడము, చాలా మటుకు ప్రొటెస్ట్ జరిగింది అక్కడ ఇరాన్లో. కానీ వాళ్ళు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళు మొత్తం దాన్ని సప్రెస్ చేశారు. శ్రీలంకలో జరిగిన తర్వాత ఇప్పుడు చెప్పండి, శ్రీలంకలో ఏమైనా గొడవ జరుగుతుందండి? ఇప్పుడు లేదు. ఆ రోజు కార్పెట్లు ఎత్తుకెళ్ళారు, చైర్లు ఎత్తుకెళ్ళారు, టేబుల్ ఎత్తుకెళ్ళారు, అక్కడ ఉన్న కప్పులు సాసాలు అన్నీ తీసుకెళ్ళిపోయారు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి. అది ఏంటంటే ఒక మాబ్ మెంటాలిటీ అంటాం. మన దగ్గర కూడా హైపోథెటికల్ చెప్తున్నాను, రేపు ఏదో ఒక పెద్ద ప్యాలెస్ లాంటి ఉన్న బిల్డింగ్ ఉంది, ఎవరు లేరు సెక్యూరిటీ గార్డ్రా అంటే అందరూ ఒక 100 మంది వెళ్ళి అక్కడ ఏం దొరికితే తీసుకొని బయటకు వచ్చేస్తారు. కానీ మన దగ్గర ఏంటంటే బయట పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళకి సిస్టమ్ లేదు. శ్రీలంకలో ఆర్మీ ఈజ్ ప్రొఫెషనలీ ట్రైన్, దాని డౌట్ లేదు. ఎందుకంటే స్పెషల్లీ ఎల్టీటీతోనున్న ఆ గొడవలో శ్రీలంకన్ ఆర్మీ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆ టైంలో. కానీ మీరు అక్కడి నుంచి శ్రీలంక ఎకనామిక్ స్టేట్ చూడండి, $500 మిలియన్ వాళ్ళకి కావాలి లోన్స్ రోల్ ఓవర్ చేయడానికి. అప్పు తీసుకున్న దానికి వాళ్ళు కడుతున్నది ఇంట్రెస్టే కడుతున్నారు, అప్పు కట్టట్లేదు. ప్రిన్సిపల్ అమౌంట్ అట్లనే ఉండిపోయింది. చైనా వచ్చి డబ్బులు అడుగుతున్నారు, మాకు డబ్బులు ఇవ్వండి, మా డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి. ఇది మన పర్సనల్ లోన్ తీసుకున్నట్లు అయిపోతుంది అనమాట. లాస్ట్ ఆడు ఊరేసుకుంటాడు. ఇది అది చేయలేం కదా, యాజ్ ఎ కంట్రీ యూ కెనాట్ డూ ఇట్. దాని రోల్ ఓవర్లో ఏమైపోయిందో శ్రీలంక క్రైసిస్లో వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను బ్యాంకాక్ వెళ్తున్నప్పుడు ఒకసారి, ఐ థింక్ 2018 అనుకుంటాను, రాత్రి ఒక 12 అవర్ లే ఆఫ్ ఉండే కొలంబోలో. ఐ డిడ్ంట్ గెట్ ఎ డైరెక్ట్ ఫ్లైట్, హైదరాబాద్ కొలంబో బ్యాంకాక్, శ్రీలంకన్ ఎయిర్లైన్స్. సో అక్కడ నేను అంటున్నా 12 అవర్స్ ఉంది కదా రాత్రిపూట. ఐ ల్యాండెడ్ అరౌండ్ 9 o'clock. పొద్దున్నదాకా టైం ఉంది, ఒకసారి సిటీ తిరిగి వద్దామని చెప్పి $25 కడితే వీసా ఇస్తారు వాళ్ళు, 1 day వీసా. అప్పుడు వాళ్ళు అన్నారు, సార్ బయట గొడవ నడుస్తుంది పెద్దది, బుద్ధిస్టులు ముస్లింలు కొట్టుకుంటున్నారు అని. సో నేనన్నా అట్లా కూడా ఉంటుందా అని అడిగాను. ఆన్సర్ జరుగుతుంది, పెద్ద గొడవ ఉంది బయట, ఎందుకు మీరు వెళ్తారు, రిస్క్ అది, మీకు పొద్దున ఫ్లైట్ కూడా ఉంది, మీకు వెళ్ళకండి, ఇక్కడే ఉండిపోండి ఎయిర్పోర్ట్లో, సేఫెస్ట్ ప్లేస్ ఇస్ ఎయిర్పోర్ట్ అన్న. ఓకే అని ఉండిపోయాను అక్కడ. దానికన్నా మీకు గుర్తున్న చర్చ్లో ఒక బాంబింగ్ జరిగింది శ్రీలంక, చాలా మంది చనిపోయారు. 2018 అనుకుంటాను. సెక్యూరిటీ ల్యాబ్స్ చాలా ఉంటాయి. నేను 18 గురించి మాట్లాడాను, 19 ఇది. శ్రీలంకలో కంటిన్యూస్గా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండే.
ఏ దేశమైనా కానీ బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు ఆ దేశం రిస్క్లో ఉంటుంది. ఇప్పుడు ఈ దేశాలన్నీ చిన్న చిన్న దేశాలు. మనం కంపేర్ చేస్తే మన ఉత్తరప్రదేశ్ సైజ్ కూడా ఉండదు శ్రీలంక. బంగ్లాదేశ్ కూడా అంతే. పాకిస్తాన్ ఓకే, ఒక ఉత్తరప్రదేశ్, బీహార్, ఎంపీ కలిపితే ఒక పాకిస్తాన్ తయారవుతారు. కానీ గొడవ జరిగింది ఈ 3 ప్లేస్లో. పాకిస్తాన్లో జరగలేదు. బంగ్లాదేశ్లో జరిగింది రిలీజియస్. సో ఈ $500 million గురించి మాట్లాడు శ్రీలంక, దాన్ని ఫినిష్ చేసేద్దాం ముందు. $500 million రోల్ ఓవర్ ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు భారతదేశం చేస్తున్నారు. మొన్న కూడా వాళ్ళ కమ్యూనిస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ లెఫ్టిస్ట్, కమ్యూనిస్ట్ అని చెప్పలేము, లెఫ్టిస్ట్. అందరు అన్నారు ఆయన రాగానే కథం భారతదేశం అయిపోయింది, మళ్ళీ చైనాకి వెళ్ళిపోతాడు, చైనా దగ్గర వెళ్ళి డ్యాన్స్ చేస్తాడు అని చెప్పి. ఎక్కడికి వెళ్ళలేదు, స్ట్రైట్ వచ్చాడు భారతదేశంకి వచ్చాడు. అదే $500 million రోల్ ఓవర్ చేయమన్నారు మోదీ గారు, రిక్వెస్ట్ చేశారు. మన ఎస్బీఐతోనో మిగతా బ్యాంక్స్తోనో దాన్ని రోల్ ఓవర్ చేసేసాం. ఇదే సిచ్యువేషన్ ఇంకో సిచ్యువేషన్ మనకి మాలీలో జరిగింది, మాల్డీవ్స్లో. మాల్డీవ్స్ చైనా దగ్గర మొత్తం వెళ్ళిపోయారు, కంప్లీట్ ఇండియా అవుట్ అని చెప్పి క్యాంపెయిన్ నడిపించి వాళ్ళకి ఎలక్షన్ గెలిచారు. ఇండియా అక్కడి నుంచి అవుట్ అయిపోవాలి. కోర్స్ ఇట్ హస్ నో రిలేషన్ టు శ్రీలంకలో ఏం జరిగింది. అండ్ ఒక ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నా అంటే భారతదేశం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తుందని అని చెప్పి. 6 నెలల తర్వాత చైనా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం బంద్ చేసేసారు. అదే మొయిజు భారతదేశానికి వచ్చి మోదీ గారిని కలిసి నాకు ఒక $50 million కావాలి, సౌదీ అరేబియా దగ్గర నుంచి అప్పులు తీసుకున్నాం మేము, అది కట్టాలని చెప్పారు. మోదీ గారు ఓకే అన్నారు, రోల్ ఓవర్ క్రెడిట్ ఇచ్చారు మన ఇండియన్ బ్యాంక్స్ నుంచి. నెక్స్ట్ ఒక 2 నెలల తర్వాత వచ్చి మళ్ళీ నాకు ఇంకో $50 million కావాలన్నారు. సరే ఇచ్చేద్దాం. మళ్ళీ ఇదన్నీ లోన్ కదా, ఎప్పుడో ఒక రోజు తిరిగి వస్తుంది. కానీ మనం కండిషన్స్ పెట్టాం, మా ఇండియన్ నేవీని తీసేయమన్నారు కదా, వాళ్ళు అక్కడే ఉంటారు, మీరు మాట్లాడకండి, మేము కూడా మాట్లాడాం. డార్నియర్ ఎయిర్క్రాఫ్ట్ కానీ మన హెలికాప్టర్ అక్కడ ఉంది చైనాని వాచ్ చేయడానికి. వీళ్ళందరూ తీసేయాలని చెప్పి చేపించిన క్యాంపెయిన్ మొయిజుది ఎలక్షన్కి వెళ్ళడానికి. కానీ ఎలక్షన్ తర్వాత సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. బంగ్లాదేశ్కి వద్దాం. బంగ్లాదేశ్ మీరు స్టార్టింగ్ నుంచి చూడండి, బంగ్లాదేశ్ 71 క్రియేషన్ చెప్పొచ్చు మనం. దానికన్నా ముందు పాకిస్తాన్ చేతిలో షేక్ ముజీబుర్ రెహమాన్ చంపింది మొత్తం ఒక కాన్స్పిరసీ ఉండే. దాంట్లో మన ఫెయిలియర్ చాలా పెద్దది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కి ఒక 2 రోజుల ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, ముజీబుర్ రెహమాన్ మొత్తం ఫ్యామిలీని చంపేస్తారు వాళ్ళు. అక్కడ ఉన్న కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్, టెర్రరిస్ట్ అని చెప్పలేము, ఆ టైంలో మిలిటెంట్ గ్రూప్స్ అని చెప్పొచ్చు. బంగ్లాదేశ్లో జరిగింది. మన హెలికాప్టర్ పంపించినా కానీ ద హెలికాప్టర్ డింట్ రీచ్ ఇన్ టైం అండ్ ముజీబుర్ రెహమాన్ గారిని చంపేశారు. ఓన్లీ షేక్ హసీనా ఎస్కేప్డ్. ఫ్యామిలీలో తన ఒక్కదే, ఆమె ఐ థింక్ షీ వాజ్ నాట్ ఇన్ ఢాకా అట్ దట్ టైం. అప్పుడు దాని తర్వాత మనం చూసాం రెగ్యులర్గా ఇన్స్టెబిలిటీ. జియావుర్ రెహమాన్ అక్కడ కూడా ఆర్మీ రూల్ ఉండే, మళ్ళీ ఆమె వాళ్ళ హిజ్ వైఫ్ కేమ్ ఇన్. దాని తర్వాత షేక్ హసీనా. సరే అక్కడ ఎలక్షన్ అనేది బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఎలక్షన్ అనేది నడవదు. అక్కడ మన రాహుల్ గాంధీ ఎక్కడ వెళ్ళి ఓట్ చోరీ అని చెప్పాలి, కానీ ఇక్కడ కాదు అది. అక్కడ ఎవరు కావాలంటే వాళ్ళు చేసుకుంటారు. అట్లా వాళ్ళకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ లేదు, ఏం లేదు, బ్యాలెట్ పేపర్. ముందు బీహార్లో ఎలక్షన్ ఎట్లా నడుస్తుంటే అట్లనే ఉంటుంది. అని వేసి చాప్ కొట్టేసి వేస్తూనే ఉంటారు డబ్బలో. షేక్ హసీనా చేసిన చాలా తప్పులు ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. కానీ బంగ్లాదేశ్ నడిపించాలంటే మీరు ఒక డిక్టేటర్ కావాలి మీకు అక్కడ. మనలా కాదు, డెమోక్రసీ కొంచెం ఎక్కువైపోతే కూడా ప్రాబ్లం అవుతుంది. సో అక్కడ షేక్ హసీనా బికేమ్ ఏ డిక్టేటర్. దాని వ్యతిరేకంగా అక్కడ ఉన్న ప్రజలు, అఫ్కోర్స్ ప్రొటెస్ట్ ఢాకా యూనివర్సిటీ నుంచే స్టార్ట్ అయింది అనుకోండి. ఇన్ఫ్యాక్ట్ 71లో మన బంగ్లాదేశ్ లిబరేషన్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఒరిజినల్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది ఢాకా యూనివర్సిటీ నుంచే. అప్పుడు కూడా యంగ్స్టర్స్ ఉన్నారు. సో మనందరూ జెన్జీ అని ఒక వర్డ్ యూజ్ చేస్తున్నారు వీళ్ళందరూ. ఇట్స్ మిస్కన్సీవ్డ్ వర్డ్. జెన్జీ కాదు ఇది. ప్రాబ్లమ్స్ డిఫరెన్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్లో రిలీజియస్ ఒక టాప్లింగ్ ఉండేది, అంటే భారతదేశం వ్యతిరేకంగా చేశారు. దానికోసం షేక్ హసీనా దుబాయ్కి వెళ్ళలేదు. ఆమె హిండన్ ఎయిర్ ఫోర్స్ బేస్కి వచ్చి పంజాబ్ దగ్గర, ఢిల్లీ దగ్గర, అక్కడి నుంచి షీ కేమ్ బ్యాక్ టు వేర్ ఎవర్ షీ ఈజ్ నో. వీ డోంట్ నో, మనకు ఇండియాలో ఉంది కానీ ఇండియన్ ఆర్మీ ప్రొటెక్షన్లో ఉన్నారు, ఇండియన్ గవర్నమెంట్ ప్రొటెక్షన్లో ఎక్కడ ఉందో మనకు తెలియదు. ఎందుకంటే ఒక టైంలో నేను చెన్నైలో చదువుతున్నప్పుడు, మెడ్రాస్ అప్పుడు, మా కాలేజ్ తరామణిలో ఉండే, హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. అక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది అడయార్ వైపు, ఇందిరానగర్ అని దాని పేరు. బకింగ్హామ్ కెనాల్స్ నుంచి క్రాస్ చేయగానే ఇందిరానగర్ స్టార్ట్ అయింది. అక్కడ పెద్ద ఒక బిల్డింగ్ ఉండే, దాని పక్క నుంచి ఎవరిని వెళ్ళనియరు. ఈవెన్ 300 మీటర్ల దూరం కూడా ఎవరిని వెళ్ళి, మొత్తం ఇండియన్ ఆర్మీ గార్డ్ చేస్తున్నారు దాన్ని. ఎవర్రా అని చెప్పి మన తర్వాత మేము కనుక్కుంటే దాంట్లో వెల్లుపిల్ల ప్రభాకర్ ఉన్నారు దాంట్లో. దట్ టైమ్ హీ వాజ్ బీయింగ్ ట్రైన్డ్ బై ఇండియా. అది సపరేట్ స్టోరీ. వేలుపిల్ల ప్రభాకర్ని మనం భస్మాసుర్ లాగా తయారు చేసాం, మన తల మీద తీసుకొచ్చి చేయబెట్టాడు లాస్ట్లో. వేలుపిల్ల ప్రభాకర్కి ట్రైనింగ్ మన హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చాం. ఇదే ధను, రాజీవ్ గాంధీని చంపిన ధను కూడా అక్కడ ఉండే అదే టైంలో ట్రైనింగ్లో.
మనం చేసిన అది దట్స్ కాంగ్రెస్ చేసిన పెద్ద ఒక తప్పది. బంగ్లాదేశ్ ఫినిష్ స్టోరీ. శ్రీలంక వాజ్ అ మోర్ ఆఫ్ ఎకనామిక్, బంగ్లాదేశ్ పొలిటికల్ కమ్ రిలీజియస్. హిందువులు మీరు అత్యాచారాలు, హిందూ టెంపుల్స్ ధ్వంసం చేయడం, హిందూ ఫ్యామిలీస్ని చంపేయడం అంతా జరిగింది. ఒక ట్విన్ ఏం ఉండే అక్కడ, జమైతే ఇస్లామీ అక్కడ డామినెంట్ బ్యాక్గ్రౌండ్ ఫోర్స్. ఎలక్షన్లో వాళ్ళు పోటీ చేయరు, కానీ వాళ్ళు ఇట్లాంటి పనులన్నీ చేస్తారు, ధ్వంసం చేయడము, గుడ్లను పాలగొట్టడం, అంతా వాళ్ళ పని, వాళ్ళ స్పెషాలిటీ అది. షేక్ హసీనా సీన్ నుంచి బయటకు వచ్చేసింది. అండ్ మన అందరికి తెలుసు ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ స్టేబుల్గా లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, అంతా ఉన్నారు, కానీ మహమ్మద్ యూసుఫ్ కానీ ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నాం. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కాన్సెప్ట్ ఏంటండి? అడ్వైజర్. అడ్వైజర్ చెక్ మీద సంతకం పెట్టగలడా? లేదు కదా. అడ్వైజర్ అయినా అంతే. దానికోసం బంగ్లాదేశ్ ఇప్పుడు కూడా బయటపడలేదు. కానీ బంగ్లాదేశ్కి సపోర్ట్గా వస్తుంది యుఎస్. ఎందుకంటే యుఎస్కి బంగ్లాదేశ్లో బేస్లు కావాలి, నేవల్ బేస్. అక్కడ నుంచి మొత్తం బే ఆఫ్ బెంగాల్ నుంచి మలకా స్ట్రేట్స్ దాకా, విచ్ ఇస్ బియాండ్ అండమాన్స్, అక్కడి నుంచి మొత్తం వాచ్ చేసుకోవచ్చు. దానికోసం మయన్మార్లో కూడా యుఎస్ 2 బేస్లు పెట్టుకున్నారు సీక్రెట్గా. అక్కడి నుంచి కూడా చైనాని మొత్తం వాళ్ళు ట్రాక్ చేయొచ్చు అన్నమాట. మయన్మార్లో కూడా ఇదే జరిగింది. మీరు చూస్తుంటారు, ఆంగ్ సాన్ సూచీ వచ్చింది, దాని తర్వాత దానికన్నా ముందు ఆర్మీ రూల్, దాని తర్వాత ఆంగ్ సాన్ సూచీ, తర్వాత మళ్ళీ ఆర్మీ రూల్, మళ్ళీ రేపు ఇంకో డెమోక్రసీ రాదు అక్కడ. ఎప్పుడు పనిచేయదు వాళ్ళ కంట్రీలో డెమోక్రసీ. బంగ్లాదేశ్ లాగానే. శ్రీలంకలో ఓకే అని చెప్పొచ్చు, జస్ట్ అబౌట్ ఓకే. పాకిస్తాన్ మళ్ళీ చెప్పక్కడ, డిజాస్టర్ అది. నేపాల్ ఇంకో కేసు. ఇప్పుడు జరిగింది అదే కదా, మన నేపాల్ జరిగింది. ఇంటర్నెట్ బంద్ చేసేసారు. దానికోసం మేము గవర్నమెంట్ని కిందకి దింపేశాము. ఇదొక అన్నిటికంటే సిల్లీ ఎక్స్క్యూజ్ ఇది. ఎందుకంటే మన దగ్గర చిన్న ఒక గొడవ జరిగితే కూడా ఫస్ట్ ఇంటర్నెట్ ఆఫ్ చేసి పడేస్తారు గవర్నమెంట్. సో దట్ మీరు వాట్సాప్ పంపించలేరు, మీరు టెలిగ్రామ్ పంపించలేరు, సిగ్నల్ ఏం యూజ్ చేయలేరు మీరు. కొంతమంది VPN రూట్తో దాన్ని బైపాస్ చేస్తారు. అది సపరేట్ అందరికి VPN రాదు, టెక్నాలజీ రాదు. సో మన దగ్గర నేపాల్లో మన జరిగిన గొడవ బేసిక్లీ అక్కడ ఎకనామిక్, అక్కడ యంగ్స్టర్స్కి ఉద్యోగాలు లేవు, అక్కడ హయ్యర్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ లేవు. సో అక్కడ ఉన్న 2 ఫీల్డ్స్, వాళ్ళకి డబ్బులు వచ్చేది 2 ఫీల్డ్స్. ఒకటి టూరిజం, పశుపతినాథ్ కానివ్వండి, పోఖ్రా అటువైపు వెళ్ళినా కొన్ని టూరిస్ట్ స్పాట్స్ ఉంది, ట్రెక్కింగ్కి వస్తారు చాలామంది అక్కడికి. అది కాకుండా మౌంటైనరింగ్, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కానివ్వండి, ఎవరెస్ట్కి, కంచన్జంగా, ఇదన్నీ కవర్ చేయడానికి 2 వైపుల నుంచి వెళ్ళొచ్చు ఎవరెస్ట్కి. ఒకటి నేపాల్ వైపు నుంచి, ఇంకోటి చైనా వైపు నుంచి. సో ఎక్కడ వెళ్ళినా కానీ మీకు డబ్బులు కావాలి. ఎందుకంటే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కూడా మీకు ఒక 2-3 లక్షలు ఈజీగా ఖర్చు అవుతుంది. అది ఎవరెస్ట్ అంటే మనం చెప్పక్కర్లేదు, 20-25 లక్షల దాకా పోతుంది. ఎందుకంటే సపోర్ట్ సిస్టమ్ ఒకటి, గవర్నమెంట్ కట్టాల్సిన లైసెన్స్ ఫీ ఒకటి ఉంటుంది. అది కాకుండా మీరు ఎయిర్పోర్ట్లో దిగారు, ఏ ప్లేన్లో వచ్చారు, ఆ డబ్బులు కూడా ఆ కంపెనీది. అక్కడి నుంచి మీరు ట్యాక్సీ తీసుకున్నారు, అక్కడి నుంచి హోటల్కి వెళ్ళారు, ఎవ్రీబడి ఆ చైన్లో అందరు సంపాదించారు డబ్బులు. అది నేపాల్లో ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత, రెగ్యులర్గా ఇప్పుడు ఎర్త్క్వేక్స్ వస్తుంది నేపాల్లో. ఫస్ట్ వచ్చింది చాలా ఘోరమైంది, అప్పుడు మనం కూడా సహాయం చేసాం చాలా మటుకు. నేపాల్ ఎకానమీ మొత్తం అన్స్టేబుల్ అయిపోయింది. అక్కడే ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది. ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేనప్పుడు ఏం చేస్తారు కవిత గారు? రోడ్డు మీద దిగుతారు. వాళ్ళు చాలా మటుకు 65 లక్షల మంది నేపాలీలు ఇండియాలో పనిచేస్తున్నారని చెప్పి అన్అఫీషియల్ ఎస్టిమేట్. అఫీషియల్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అన్అఫీషియల్ ఎస్టిమేట్ 65 లక్షల మంది పనిచేస్తున్నారు భారతదేశంలో. దట్ టు లో ఎండ్ జాబ్స్. అక్కడ హై ఎండ్ జాబ్స్ చదువుకున్న పిల్లలు చాలామంది, నేపాలీ పిల్లలు డార్జిలింగ్ వైపు వచ్చి చదువుకుంటారు. కొంతమంది బీహార్, యూపీలోని కాలేజీలు చదువుకుంటారు. వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే భారతదేశంలోనే పనిచేయాలి. అదంతా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే వర్క్ చేస్తారు. కానీ ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉన్నారు, ముందట్లా కాదు. ఇప్పుడు మనం కూడా చూస్తాం, లాస్ట్ జనరేషన్ వీళ్ళు పొలాల్లో పనిచేసిన వాళ్ళు ఉంటారు. వాచ్మెన్ కూతురు, దీనికన్నా చెప్పాను మీకు ఒకసారి, MBA చేసింది ఆమె. సో ఆ నెక్స్ట్ జనరేషన్ చేంజ్ అయిపోతుంది. సో వాళ్ళు MBA చేసినప్పుడు ఉద్యోగం లేకుండా వాళ్ళు ఏం చేస్తారు? అది ప్రాబ్లం అనమాట. సో లాస్ట్ జనరేషన్ వాచ్మెన్గా పనిచేస్తాడు, ఇండియాలో వచ్చి ఇంకేదైనా పని చేసుకుంటాడు, కానీ వెల్డింగ్ పని ఏదో నేర్చుకుంటాడు. ఈ జనరేషన్కి ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఎందుకంటే మనం ఒక పటాన్ చెరువు తీసుకెళ్ళి, జీడిమెట్లా తీసుకెళ్ళి అక్కడ పెట్టలేము. నేపాల్ ఇట్స్ హైలీ సీస్మిక్ జోన్, ఎర్త్క్వేక్స్ చాలా వస్తాయి అక్కడ. అక్కడ ఉన్న ఇండస్ట్రీ అంతే. నేపాల్లో కూడా అక్కడున్న డ్యామ్లు కట్టింది మనమే. భారత్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంటే కట్టారు. ఈవెన్ భూటాన్లో ఉన్న డ్యామ్స్ కూడా మనమే కట్టాము. మన డబ్బులతో కట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ తీసుకుంటాం మనం. వాళ్ళకి కావాల్సిన ఎలక్ట్రిసిటీ వాళ్ళు వాడుకుంటారు. సో నేపాల్లో జరిగింది ఒక ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ. సో మనం శ్రీలంక చూసాం, బంగ్లాదేశ్ చూస్తాం, ఇప్పుడు నేపాల్ చూస్తున్నాం. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు భారతదేశం నెక్స్ట్ అని. భారతదేశంలో ఎందుకు జరగదు అనేది చాలా సాలిడ్ రీజన్స్ ఉంది. ఒకటి, మన చాలా పెద్ద కంట్రీ, పాపులేషన్ వైజ్ అట్లీస్ట్ 140 కోట్ల మంది.
రెండోది మన సిస్టమ్స్ చాలా బాగుంది. ఇప్పుడు కూడా నేనే జ్యుడిషియరీని క్రిటిసైజ్ చేస్తాను, కానీ మొన్న మహారాష్ట్రలో ప్రొటెస్ట్ జరిగిన జ్యుడిషియరీ దిగారు. ఏంటి ఇది ఇంత గొడవ, ఖాళీ చేయమని చెప్పండి శివాజీ పార్క్ మైదానం అని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. మూడోది పొలిటికల్ పార్టీస్ కూడా మెచ్యూరిటీ ఉంది భారతదేశంలో. వాళ్ళకి తెలుసు రాహుల్ గాంధీ కోర్స్ ఆయన్ని డిస్కౌంట్ చేసేయాలి, ఎందుకంటే ఆయనకి అసలు మెచ్యూరిటీ లేదు, ఓట్ చోర్ అని తిరుగుతుంటాడు. ఆయన చేసే ఒక ఆరోపణలే ఆయనకి ఇంపాక్ట్ ఆయనకి సరిగా అర్థం కావట్లేదు దాని ఇంపాక్ట్ ఎక్కడికి వెళ్తుందని. కానీ భారతదేశంలో మీరు ఒక 2000 మందో 3000 పిల్లల్ని రోడ్డు మీద దింపి గొడవ చేయలేరు. పోలీసు వాళ్ళు కొడతారు ఫస్ట్ వచ్చి, దాని తర్వాత మీరు పట్టించుకోకపోతే ఆర్ఏఎఫ్ని పంపిస్తారు, వాడు వాటర్ క్యానన్ టీఆర్ గ్యాస్ కొడతాడు. మళ్ళీ మీరు సర్వైవ్ అయితే కూడా సిఆర్పిఎఫ్ వాడు వచ్చి కొడతాడు. సిఆర్పిఎఫ్ వాడు ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడు కవిత గారు హైదరాబాద్లో పెట్టే సిఆర్పిఎఫ్ వాడు తమిళనాడు నుంచి వస్తాడు, వాడికి లాంగ్వేజ్ తెలియదు. మీరు వచ్చి నన్ను కొట్టకండి అని తెలుగులో చెప్తే కూడా వాడు కొడతాడు, అర్థం కాదు వాళ్ళకి. సో దట్స్ అ డెలిబరేట్ స్ట్రాటజీ. దానికోసం చూడండి, తిహార్ జైలు గార్డ్ చేసేది తమిళనాడు స్పెషల్ బెటాలియన్, వాడికి హిందీ రాదు. సో కానీ రొటేట్ చేస్తున్నారు, వాళ్ళు కన్సిస్టెంట్గా ఉండనియారు అక్కడ. సో దట్ ఈస్ స్ట్రాటజీ అనమాట. సో మన దేశంలో ఒక స్ట్రక్చర్ అన్నీ కాకుంటే లాస్ట్లో కర్ఫ్యూ పెట్టి ఆర్మీకి ఇచ్చేస్తారు. మనం చూసాం చాలా మటు గుజరాత్ రైట్స్ నుంచి దానికి ముందు జరిగింది, హైదరాబాద్లో రైట్స్ జరిగింది ఎన్నోసార్లు. సో మన దగ్గర సిస్టమ్ ఉంది, ఏది తిప్పి కొట్టడానికి సిస్టమ్ ఉంది. మీరు వినకపోతే కొడతాం మిమ్మల్ని. నేపాల్లో కొట్టలేదు, బంగ్లాదేశ్లో కొట్టలేదు, వాళ్ళు ఏం కావాలంటే చేసుకోమని చెప్పారు వాళ్ళ దగ్గర. మన దేశంలో మీరు రాష్ట్రపతి భవన్ లోపల దూరడానికి ట్రై చేయండి, ఇంపాసిబుల్. వాళ్ళే రాష్ట్రపతి, వాళ్ళ ప్రెసిడెంట్ బాడీగార్డే చూసుకుంటారు మిమ్మల్ని. సో ఇట్లాంటి గుండాయిజం, సో ప్లెయిన్ గుండాయిజం, ఇంకేం జరగలేదు. ఏమో వాళ్ళు ఇప్పుడు రోడ్లంతా క్లీన్ చేస్తున్నారు, ఎంత మంచి పిల్లలు చూడండి అని చెప్పి వాళ్ళు స్టోరీ చేస్తున్నారు. అంతా పై మీరు అన్నీ తగలబెట్టిన తర్వాత మళ్ళీ ఇంకేంటండి రిపేర్ చేయడము. ఇట్స్ ఓవర్. మీ ఇమేజ్ పోయింది. నేపాల్ నెక్స్ట్ 10 years సరే, వాళ్ళకి ఇంకో డిమాండ్ ఏంటంటే వారు రాజుని తీసుకురావాలి. వీ వాంట్ మొనార్కీ బ్యాక్. ఎందుకంటే నేపాల్ ఒరిజినల్గా మీకు గుర్తుండే కవిత గారు, కింగ్ బీరేంద్ర ఆ టైంలో ఉన్నప్పుడు కూడా ఇట్ వాజ్ అ హిందూ కింగ్డమ్, ఒఫిషియల్గా హిందూ కింగ్డమ్, యాజ్ మచ్ యాజ్ బ్రిటన్ ఈజ్ అ ప్రొటెస్టెంట్ కంట్రీ అని వాళ్ళ దాంట్లో ఉంది. దట్ ఈస్ ప్రొటెస్టెంట్ చర్చ్. మొన్న యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఒక నోట్ కూడా ఇష్యూ చేశారు, దట్ వీఆర్ ఏ క్యాథలిక్ కంట్రీ అని, క్రిస్టియన్ క్యాథలిక్ కంట్రీ అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్గా, అంటే వాళ్ళు బ్యాప్టిస్ట్ ఎక్కువ వాళ్ళు యూఎస్లో, కానీ క్రిస్టియన్ కంట్రీ అని చెప్పి స్టేట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. మన భారతదేశంలో ఆలోచించండి, మనం హిందూ కంట్రీ అనగానే బాప్రే ఇక్కడ గొడవ, సెక్యులరిజం ఏమైంది, చనిపోయిందా, సెక్యులరిజం ఎక్కడ పోయింది అని చెప్పేసి. నేపాల్లో టిల్ ద మొనార్కీ వాజ్ దర్, నేపాల్ చాలా స్టేబుల్గా ఉండదు, మీకు గుర్తుంటుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేకుండే. ఇప్పుడు 15 ప్రధానమంత్రులు 16 సంవత్సరాల్లో మారుతుంటారు, ఓలీ పోతారు, ప్రచండ వస్తారు, ప్రచండ పోతారు, ఓలీ వస్తారు, మళ్ళీ ప్రచండ వస్తారు, మళ్ళీ ఇంకేదో వస్తారు, షేర్ బహదూర్, అందరూ వస్తూ పోతూనే ఉంటారు. ఎవరు ప్రధానమంత్రి అంటే మనకు వీ డోంట్ నో. ఆ స్టేట్లో ఉన్నారన్నమాట నేపాల్. సో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, అన్ఎంప్లాయ్మెంట్, ఈ 3 కలిసి మొన్న జరిగిన గొడవ. సొల్యూషన్ అని చెప్పండి. ఇప్పుడు 2008 నుంచి ఇప్పటికి 15 సార్లు ప్రధానమంత్రులు మారారు. సో అది ఒక సిచ్యువేషన్ అక్కడ నేపాల్లో. సో మనం ఏం చూస్తున్నాం అంటే, మన దగ్గర చూడండి, అదే టైంలో నెహ్రూ టైం స్టెబిలిటీ చాలా మంచి పెద్ద రూల్ ఉండే 64 దాకా. ఇందిరాగాంధీ నడిమిట్లో ఒకసారి ఎమర్జెన్సీ టైంలో ఓడిపోయినా కానీ షీ వాజ్ దేర్ టిల్ 84. నడిమిట్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు చాలా తక్కువ. దాని తర్వాత చిన్నగా ఇన్స్టెబిలిటీ ఉండే, చంద్రశేఖర్, దేవగౌడ, ఇందర్ కుమార్ గుజ్రాల్, కోయిలేషన్ గవర్నమెంట్. దాని తర్వాత వాజ్పేయి తర్వాత నరసింహరావు తర్వాత మన్మోహన్ సింగ్ తర్వాత మోదీ. మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు, నరసింహరావు గారు 5 సంవత్సరాలు, వాజ్పేయి గారు 5 సంవత్సరాలు, మోదీ గారు 11 years. మన దగ్గర పొలిటికల్ స్టెబిలిటీ ఉంది. పొలిటికల్ స్టెబిలిటీ ఎప్పుడు వస్తుందంటే, మీ ఓటర్స్కి ఒక మెచ్యూరిటీ ఉన్నప్పుడు వస్తుంది. మనం ఎప్పుడు అనుకుంటే ఊరోళ్ళు ఏం ఓటేస్తారు లేదు, వాళ్ళకి 2000 రూపాయలు ఇస్తే నాకే ఓటేస్తాడని చెప్పేసి, అదంతా ఉంటుందిలే. బహుశా ఉండొచ్చు 10 మందిలో 2 మందో 2-3 తీసుకుని ఉంటారు డబ్బులు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన డెమోక్రసీ సర్వైవ్ అయింది ఇన్ని సంవత్సరాల నుంచి. వీఆర్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రసీ. అట్లా పాపులేషన్ వైజ్ 100 కోట్ల ఓటర్స్ ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు 140 కోట్ల పాపులేషన్, 100 కోట్ల మంది ఓటేస్తారు. టెక్నికల్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ ఓటింగ్. అది బంగ్లాదేశ్లో లేదు. మీరు బంగ్లాదేశ్లో లాస్ట్ ఎలక్షన్ ఎప్పుడు విన్నారండి? షేక్ హసీనా గెలిచిన ఎలక్షన్. నేపాల్లో ఎప్పుడైనా ఎలక్షన్ గురించి విన్నారా? శ్రీలంకలో, ఈ భారతదేశంలో ఎలక్షన్ కన్నా పెద్ద పండుగ మన దగ్గర. ఇక్కడ 2024 కానివ్వండి, దాని ముందు 2019 కానీ, దాని ముందు 2014 కానివ్వండి, పెద్ద పండుగలాగా చేస్తారు మన ఎలక్షన్ అనమాట. ఎంటైర్ వరల్డ్ వాచెస్ విత్ దిస్. మొత్తం లోకం చూస్తూనే ఉంటారు ఏం జరుగుతుందో భారతదేశంలో అని చెప్పి. ఎంత స్మూత్గా నడిపిస్తారు ఎలక్షన్ ఇక్కడ అని.
ఆ స్మూత్నెస్ మీకు ఎక్కడ లేదు. సో పొలిటికల్ దానికోసం మీరు అడిగిన ప్రశ్నలో ఒక క్వశ్చన్ కూడా అదే ఉండే, మోదీ గారు కావాలి మాకు. అది నేను చూసాను, ఆ వీడియో చూసాను యూట్యూబ్లో. కరెక్ట్, ఎందుకంటే పొలిటికల్ లీడర్షిప్, స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్షిప్ ఉన్నప్పుడు ఏ దేశమైనా బయట ఉన్నప్పుడు ట్రంప్ కూడా భయపడ్డాడు మోదీ గారితో. హీ న్యూ దట్ మోదీ గారిని ఇంత ట్విస్ట్ చేయలేము, మెక్సికోని చేసినట్టు, కెనడాని చేసినట్లు, వియట్నాం చేసినట్టు మోదీ గారిని మనం బ్లాక్మెయిల్ చేయలేము, లేకుంటే ఆయన మీద ప్రెషర్ పెట్టలేమని తెలిసిపోయింది వాళ్ళకి క్లియర్గా. సో ఇప్పుడు మెచ్యూర్గా మాట్లాడుతున్నారు. దాని మెట్ల నవారోనో వాళ్ళెవరో వచ్చి లేనిపోయిన బ్రాహ్మిన్స్ బిజినెస్ చేస్తున్నారు ఇండియా అని చెప్పి స్టేట్మెంట్ అని ఇచ్చారు. సో మనకు పొలిటికల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు గాస్ ఈజ్ ఆల్వేస్ గ్రీనర్ అది అదర్ సైడ్ అంటారు ఇంగ్లీష్లో. ఇక్కడ కూర్చొని బ్రిటన్ చూడండి, యూఎస్ చూడండి అంటాం. మీరు బయటికి వెళ్ళి ఇక్కడ చూడండి, భారత్ జీడిపి 7% తక్కువ ఉంది, మన 6.57 ఉంది. ఎకనామిక్ స్టెబిలిటీ ఉంది, మనకి 700